హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పెళ్ళిళ్ళలో చేసే బ్రెడ్ హల్వా ఎలా చేయాలో నేర్చుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బ్రెడ్, 1 కప్పు కాచి చల్లారేసిన పాలు, 1 కప్పు పంచదార, జీడిపప్పు కొంచెం, బాదం, కిస్మిస్, 2 యాలక్కాయలు. ఇప్పుడు ఎలా తయారు చేసే విధానం చూద్దాం. బ్రెడ్ని 4 పక్కల నల్లగా ఉన్నది తీసేసేయాలి. తీసేసి బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. బ్రెడ్ అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్నవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక ఈ పక్కన పెట్టి ఒక కడాయి తీసుకోవాలి. కడాయిని పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనిచ్చాక బ్రెడ్ ముక్కలు వాటిలో వేయాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వాటిని బాగా వేపాలి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నేను బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తే బాగా టేస్ట్ వస్తుంది, చాలా బాగుండిద్ది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదా వరకు వాటిని మనం వేగించుకోవాలి. బాగా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసాం కదా, బాగా ఫ్రై చేస్తే బాగుంటుంది. బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే హల్వా బ్రౌన్ కలర్లో ఉంటే చాలా బాగుండిద్ది. మనం ఇలా చేసుకుంటే చాలా స్మూత్గా, చాలా ఇష్టంగా తినాలనిపించిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చుట్టాలు వచ్చినప్పుడు చాలా బాగుండిద్ది. మ్యారేజ్లో ట్రై చేసినట్టు చాలా టేస్టీగా ఉండిద్ది. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. బాగా ఫ్రై అయినవి బౌల్లోకి తీసుకొని మళ్ళీ అదే కడాయిలో నూనె వంచేసేసి మళ్ళీ అదే కడాయిలో నెయ్యి వేయాలి. 2 స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి బాగా వేపాలి. అవి కూడా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఎందుకంటే ఇవి మనకి చాలా నెయ్యి ఫ్లేవర్ ఇస్తూ చాలా స్మూత్గా, స్వీట్గా ఉంటాయి. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా బాగుంటుంది. అన్నీ ఫ్రై అయిపోయినాయి, తీసేసి మళ్ళీ అదే కడాయిలో 2 కప్పుల వరకు పంచదార వేసుకోవాలి. 2 కప్పుల పంచదారకు 2 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. అది బాగా మరిగేదాకా మరిగిస్తూ ఉండాలి. 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఇది చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. మా ఇంట్లో చాలామంది చాలా ఇష్టంగా తింటారు. నేను వారానికి ఒకసారైనా చేసి పెడతా ఉంటాను. మీరు అలా చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బాగా మరిగి బాగా పాకం అయ్యేలాగా ఉండాలి. ఎక్కువ పాకం చిక్కగా అవ్వకూడదు. మనకి ఏళ్ళతో అంటుకుంటే కొంచెం స్మూత్గా ఉంటే చాలు. బాగా చిక్కగా అయిందంటే బాగోదు, టేస్ట్ రాదు. అంతా కొంచెం స్మూత్గా ఉండాలి, ఎక్కువ ఇది ఉండకూడదు. మనం చేతిగా అనగానే కొంచెం స్మూత్గా ఉంటే ఇంకా పాకం రెడీ అయిపోయినట్టే. దాంట్లో మనం ఇందాక వేగించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేయాలి. అవి బాగా పాకాన్ని పీల్చుకునేదాకా బాగా ఉడకనివ్వాలి. ఆ పాకంలో బాగా ఉడికి అవి స్మూత్గా అయిపోవాలి. ఆ పాకానికి మనం ఏంటంటే గెంటుతో స్మాష్ చేస్తూ ఉంటే అవి ఇరిగిపోతూ ఉండాలన్నమాట. మెత్తగా చేసేసుకోవాలి గెంటుతో. అప్పటిదాకా దాన్ని ఉడకనివ్వాలి. మనం గెంటుతో ఇరగొడతా ఉంటే బాగా ఇరిగిపోయి చాలా మెత్తగా తయారైపోయిద్ది. దాంట్లో ఒక
కప్పు వరకు కాచి చల్లారేసుకున్న పాలు పోయాలి. కాచి చల్లారి పెట్టి ఉండాలి పాలు. మనం ఎక్కువ పోసుకున్న అంత టేస్ట్ ఉండదు. కొంచెం చిన్న కప్పు పాలు పోస్తే చాలు. చూసారా ఎలా ఉడుకుతుందో, ఎంత నీట్గా ఉందో. బ్రౌన్ కలర్లో బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తే ఇలా ఉండిద్ది బ్రెడ్ హల్వా. కొంతమంది గోల్డ్ కలర్లో వచ్చేలా చేసుకుంటారు. బాగా తెల్లగా ఉండిద్ది అనమాట, అది అంత టేస్ట్ అనిపించదు. ఇలా చాలా బాగుండిద్ది. ఉడకనిచ్చి చెయ్యాలి. బ్రెడ్ హల్వా ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, చాలా బాగుండిద్ది. బాగా కాచి చల్లారేసుకున్న పాలు 1 కప్పు పోయాలి. అయిపోసాక కూడా బాగా కలపాలి. పాలన్నీ దాంట్లో కలిసే వరకు కలిపి బాగా ఉడకబెట్టాలి. బ్రెడ్ హల్వా ఇలా ట్రై చేసి చూడండి, ఎప్పుడైనా చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. బ్రెడ్ హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో ఒక 2 యాలక్కాయలు తుంచేసుకోండి. యాలకుల పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు మీరు. నా దగ్గర అవైలబుల్ లేదు, అందుకే తుంచేస్తున్నాను నేను. చేతి తుంచేసుకోవచ్చు. తర్వాత మనం వేగించి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకోండి. అవి కూడా బాగా కలపండి. వేసి ఇంకా హల్వా తయారైపోయినట్టు స్టవ్ ఆపేయచ్చు. మీకు ఏమన్నా వంటకాలు కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను పెడతాను. మీకు ఏం కావాలంటే అది చేసి పెడతాను క్లియర్గా. ఇది ఇంకా బౌల్లో సర్వ్ చేసుకోండి ఆపేసి. బౌల్లో వేసేసుకుందాం. చాలా టేస్టీగా హెల్తీగా బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది, పెళ్ళిలో చేసేటట్టు. ప్లీజ్ నేను చేసింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఏమన్నా మీకు రానియ్యి చెయ్యాలి చూడాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇలా సర్వ్ చేసుకొని ఇంట్లో అందరికీ ఇవ్వండి, చాలా టేస్టీగా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. దాన్ని అక్కడ చెప్పకుండా చేసిన ప్రాబ్లం ఉండదు.